హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్గరిథం ఎవెన్యూ. మనము ఇన్ని వీడియోస్లో పర్సెప్ట్రాన్ మోడల్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ వీడియోలో వచ్చేసి పర్సెప్ట్రాన్ మోడల్ ఏ కేసులో ఫెయిల్ అవుతుందో చూద్దాం. ఓకే, మనము ఈ వీడియోలో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎట్లా ఫెయిల్ అవుతుంది అనేది. ఫస్ట్ వచ్చేసి AND గేట్, సెకండ్ వచ్చేసి OR గేట్, థర్డ్ వచ్చేసి XOR గేట్. మనం 3 డిఫరెంట్ గేట్స్ని తీసుకున్నాం. ఓకే, ఇన్పుట్స్ AND గేట్లో నీకు ట్రూ టేబుల్ ఇన్పుట్స్లో నీకు 0 0 అయినప్పుడు నీ అవుట్పుట్ అనేది 0 ఉంటుంది. 0 1 అయినప్పుడు నీ అవుట్పుట్ 0 ఉంటుంది. 1 0 అయినప్పుడు అవుట్పుట్ 0 ఉంటుంది. 1 1 అయినప్పుడు అవుట్పుట్ 1 ఉంటుంది. ఇప్పుడు దీన్ని గ్రాఫికల్గా ప్లాట్ చేసినప్పుడు, ఓకే, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. అంటే ఏ ఏ కోఆర్డినేట్స్ అని ఇటు వస్తాయి, B కోఆర్డినేట్స్ అన్ని Y యాక్సిస్ మీద వస్తాయి. ఓకే, ఇప్పుడు 0 0 0 0 అంటే ఏంటి? ఆరిజిన్. 0 1 అంటే ఇక్కడ 1 0 1 0 ఇక్కడ వస్తుంది. 1 1 అంటే ఇక్కడ 1 ఇక్కడ 1, సో ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 0 0 అవుట్పుట్ ఏంది? 0. తర్వాత 0 1 అవుట్పుట్ ఏంటిది? 0. తర్వాత 1 0 అవుట్పుట్ 0. 1 1 అవుట్పుట్ 1. ఇప్పుడు ఇది AND గేట్ కి. ఇప్పుడు మనము OR గేట్ కి కూడా గ్రాఫికల్ గా ప్లాట్ చేసి చూద్దాం, ఈ ఇన్పుట్స్ ఈ అవుట్పుట్స్ తోని. ఓకే, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. ఇప్పుడు 0 0 ఆరిజిన్, 0 1 ఇక్కడ, 1 0 ఇక్కడ వస్తుంది, 1 1 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 0 0 ఇన్పుట్స్ అయినప్పుడు నీ అవుట్పుట్ ఏంటి? 0. ఓకే, 0 0 1 ఇన్పుట్స్ అయినప్పుడు నీ అవుట్పుట్ ఏంటిది? 1. ఇప్పుడు 1 0 ఇన్పుట్ అయినప్పుడు 1, 1 1 ఇన్పుట్ అయినప్పుడు 1. ఓకే, ఇప్పుడు థర్డ్ XOR గేట్ కి చూద్దాం గ్రాఫికల్ గా ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఇది X యాక్సిస్, Y యాక్సిస్, 0 0 0 1 1 0 1 1. ఓకే, ఇప్పుడు మనము అవుట్పుట్స్ ప్లాట్ చేద్దాం. 0 0 0కి 0, 0 1కి 1, 1 0కి 1, 1 1కి 0. ఓకే, ఇప్పుడు నీకు 2 డిఫరెంట్ క్లాసెస్ అని, ఒకటి 1, ఇంకోటి వచ్చేసి 0. ఇప్పుడు 0 అనేది ఒక క్లాస్, 1 అనేది ఒక క్లాస్. అంటే నువ్వు ఏదర్ ఎనీ 2 కాంబినేషన్స్, ఇప్పుడు 3 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయి అనుకోండి, అదే 0 కాంబినేషన్ లెక్కన ఉంటుంది, 1 అనే అవుట్పుట్ దాంట్లో కన్నా వస్తుంది. అంటే ఏదో 0 అని ఉండాలి, లేకపోతే 1 అని ఉండాలి. అంటే నీకు ఇక్కడ 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నప్పుడు ఏం చేస్తే పర్సెప్ట్రాన్ మోడల్ ఒక బైనరీ క్లాసిఫైర్, అంటే ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసి ఆ డేటా అనేది క్లాసిఫై చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ కేసులో కూడా నీకు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, అంటే 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు బైనరీ క్లాసిఫైర్, ఇప్పుడు నువ్వు పర్సెప్ట్రాన్ మోడల్కి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఒక బైనరీ క్లాసిఫైర్ లైన్ అనేది డ్రా చేస్తుంది. ఎట్లా? ఇది నీ బెస్ట్ ఫిట్ లైన్ అనుకో. ఓకే, నువ్వు ఈ సెట్ ఆఫ్ ఇన్పుట్స్ అన్ని నువ్వు ఈ పర్సెప్ట్రాన్ మోడల్కి ఇచ్చినప్పుడు అది ఏం చేసింది? ఏదర్ 0 కన్నా క్లాసిఫై చేసింది ఆర్ 1 కన్నా క్లాసిఫై చేసింది. అంటే ఇప్పుడు నీకు ఫ్యూచర్లో వచ్చే ఇన్పుట్స్ కూడా దాని అవుట్పుట్ ఏదర్ ఈ క్లాస్లో ఉండాలి, లేకపోతే ఈ క్లాస్లో ఉండాలి. ఓకే, అంటే బిలో దిస్ లైన్ ఆర్ అబోవ్ దిస్ లైన్, ఈ 2 కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నువ్వు పర్సెప్ట్రాన్ మోడల్కి ఇచ్చి ట్రైన్ చేసినప్పుడు నీ బెస్ట్ ఫిట్ లైన్ అనేది ఇట్లా వచ్చింది. ఓకే, ఈ కేసులో నీ బెస్ట్ ఫిట్ లైన్ ఏమవుతుంది? ఇక్కడ 0 క్లాస్ ఉంది, అంటే ఇటో క్లాస్ ఉంది, ఇటో క్లాస్ ఉంది, 2 క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 క్లాసెస్ని డివైడ్ చేయడానికి పర్సెప్ట్రాన్ మోడల్ ఏం చేస్తుంది? ఇట్లా ఒక లైన్ తీసుకుంటుంది. ఓకే, ఇది నీ బెస్ట్ ఫిట్ లైన్ ఈ OR గేట్ కేసులో, ఇది నీ బెస్ట్ ఫిట్ లైన్ AND గేట్ కేసులో. ఓకే, ఇప్పుడు XOR గేట్కి చూద్దాం. ఇప్పుడు XOR గేట్ కేసులో నీకు ఇక్కడ కూడా సేమ్ 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. అంటే సెట్ ఆఫ్ ఇన్పుట్స్కి నీకు 2 డిఫరెంట్ క్లాసెస్, ఏదో 0 అన్నా 1 అన్నా. అంటే ఫ్యూచర్లో వచ్చే డేటా పాయింట్ ఏదైనా 0 కింద కన్నా క్లాసిఫై అవుతుంది, 1 కింద కన్నా క్లాసిఫై అవుతుంది. ఇప్పుడు ఒక లైన్ గీయడానికి ట్రై చేద్దాం ఈ కేసులో. ఓకే, ఇప్పుడు ఇట్లా గీసాం అనుకోండి. ఇప్పుడు అబోవ్ దిస్ లైన్ అన్ని 1 కావాలి కదా, కానీ ఇక్కడ 1 కరెక్ట్గా క్లాసిఫై అయింది, కానీ ఇక్కడ 0 వచ్చేసరికి కరెక్ట్గా క్లాసిఫై అవ్వలేదు. ఇప్పుడు బిలో దిస్ లైన్ అన్ని 0 అవ్వాలి, ఇక్కడ 1 ఉంది, సో ఇది కరెక్ట్గా క్లాసిఫై అవ్వలేదు. ఇది మిస్క్లాసిఫైడ్ డేటా పాయింట్, ఇది మిస్క్లాసిఫై అయిన డేటా పాయింట్. ఇప్పుడు మళ్ళీ అది ఏం చేస్తుంది? అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్లా వచ్చింది లైక్, ఇది నీ సెకండ్ టైం తీసినప్పుడు నీకు వచ్చిన బెస్ట్ ఫిట్ లైన్. ఇప్పుడు ఏం కావాలి? ఇటు సైడ్ ఉన్నవన్నీ 0 కావాలి, ఇటు సైడ్ ఉన్నవన్నీ 1 కావాలి. అంటే ఇటు ఈ రీజియన్లో ఉన్నవన్నీ అవుట్పుట్స్ అనేవి 1 కావాలి. ఇప్పుడు ఈ రీజియన్లో వచ్చేవన్న అవుట్పుట్స్ ఏం కావాలి? 0 కావాలి.
కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 0 కరెక్ట్గానే క్లాసిఫై అయింది, కానీ ఇక్కడ 1 అనేది మిస్క్లాసిఫై అయింది. ఇక్కడ కూడా మళ్ళీ 1 అనేది మిస్క్లాసిఫై, కరెక్ట్గా క్లాసిఫై అయింది, 0 అనేది మిస్క్లాసిఫై అయింది. ఓకే, మీరు ఇక్కడ ఎన్నిసార్లు ట్రై చేసినా, ఇప్పుడు ఈ లైన్ తీసుకోండి, ఈ లైన్ తీసుకున్నా కూడా మళ్ళీ 1 అనేది మిస్క్లాసిఫై అయింది, మళ్ళీ ఈ లైన్ తీసుకోండి 0 అనేది మిస్క్లాసిఫై. ఇట్లా సెట్ ఆఫ్ ఇన్ఫైనైట్ లైన్స్ తీసుకున్నప్పుడు కూడా మీకు డేటా అనేది క్లాసిఫై అవ్వట్లేదు. కానీ ఇదే ఈ 2 కేసెస్లో ఏమవుతుంది, నీకు డేటా అనేది కరెక్ట్గా క్లాసిఫై అవుతుంది. సో ఇట్లాంటి వాటిని ఏమంటామంటే లీనియర్ డేటా అంటాం. లీనియర్ డేటా అంటే ఏంటిది, ఇప్పుడు నువ్వు సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చి నువ్వు ప్లాట్ చేసినప్పుడు నీకు 2 డిఫరెంట్ క్లాసెస్ వస్తాయి కదా, ఆ 2 డిఫరెంట్ క్లాసెస్ని నువ్వు ఒక స్ట్రేట్ లైన్తో డివైడ్ చేయగలుగుతున్నప్పుడు దాన్ని లీనియర్ డేటా అంటాము. కానీ అదే నువ్వు సెట్ ఆఫ్ డేటా పాయింట్స్ తీసుకొని నువ్వు గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు ఆ గ్రాఫ్లో నువ్వు 2 క్లాసెస్ని డివైడ్ చేయలేకపోతున్నప్పుడు దాన్ని ఒక స్ట్రేట్ లైన్తో డివైడ్ చేయలేకపోతున్నప్పుడు దాన్ని నాన్ లీనియర్ డేటా అంటాం. ఈ రెండు వచ్చేసి లీనియర్ డేటా, ఇది వచ్చేసి నాన్ లీనియర్ డేటా. ఓకే, ఇప్పుడు నీ పర్సెప్ట్రాన్ మోడల్ ఏం చేస్తుంది, ఈ లీనియర్ డేటాని కరెక్ట్గా క్లాసిఫై చేస్తుంది. కానీ అదే ఈ నాన్ లీనియర్ డేటాకి వచ్చేసరికి డేటా పాయింట్స్ అనేవి మిస్క్లాసిఫై అవుతున్నాయి. అంటే దీంతో మనం ఏం కంక్లూజన్ డ్రా చేయొచ్చు, పర్సెప్ట్రాన్ మోడల్ నాన్ లీనియర్ డేటాని క్లాసిఫై చేయడంలో ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇది నీ ఫైనల్ కంక్లూజన్. ఇప్పుడు ఒకసారి చూద్దాము, AND గేట్ ఏంది, లీనియర్ డేటా. ఇప్పుడు లీనియర్ డేటాలో నీకు 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నప్పుడు ఒక స్ట్రేట్ లైన్ ఇటో క్లాస్ని ఇటో క్లాస్ అంటే 2 క్లాసెస్ ఉన్న డేటాని కరెక్ట్గా ఒక స్ట్రేట్ లైన్తో క్లాసిఫై చేయగలుగుతుంది. ఈ ఆడ్ గేట్ కేసులో కూడా అంతే. కానీ ఈ XOR గేట్ కేసుకి వచ్చేసరికి ఏమవుతుంది, డేటా అనేది నాన్ లీనియర్ ఉండడం వల్ల ఒక స్ట్రేట్ లైన్ నువ్వు గీసినప్పుడు ఈ పర్సెప్ట్రాన్ మోడల్ అనేది కరెక్ట్గా క్లాసిఫై చేయలేకపోతుంది, మిస్క్లాసిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది బిగ్గెస్ట్ ఫెయిలియర్ ఆఫ్ పర్సెప్ట్రాన్ మోడల్. ఓకే, పర్సెప్ట్రాన్ మోడల్ ఎప్పుడు కానీ లీనియర్ డేటాని క్లాసిఫై చేస్తుంది, అదే నాన్ లీనియర్ డేటా ఉన్నప్పుడు కంప్లీట్గా ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము త్రూ కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో 3 డిఫరెంట్ గేట్స్ చూసాం. ఒకటి వచ్చేసి AND గేట్, OR గేట్, XOR గేట్. AND గేట్ కేసులో నువ్వు గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు ఆ డేటా పాయింట్స్ అనేవి లీనియర్గా సపరేట్ అవుతుండే. అంటే ఒక లీనియర్ స్ట్రేట్ లైన్ గీసి నువ్వు 2 డిఫరెంట్ క్లాసెస్ని అంటే 0 క్లాస్ ఒకటి 1 క్లాస్ ఒకటి నువ్వు సపరేట్ చేద్దామని చూసినప్పుడు అది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా సపరేట్ అవుతుండే. అంటే ఆ లీనియర్ లైన్తోని మీకు 2 డిఫరెంట్ క్లాసెస్ అనేది డివైడ్ అవుతుండే. OR గేట్ సినారియోలో కూడా మీకు సేమ్ సినారియో ఉండే. అంటే నువ్వు ఒక స్ట్రేట్ లైన్ గీసి 2 డిఫరెంట్ క్లాసెస్ని సపరేట్ చేసినప్పుడు నీకు ఈజీగా సపరేట్ అవుతుండే. కానీ అదే XOR కేసులో మీరు తీసుకున్నప్పుడు అదే స్ట్రేట్ లైన్ తీసుకొని మీరు 2 డిఫరెంట్ క్లాసెస్ని డివైడ్ చేసినప్పుడు మీకు ఎర్రర్స్ అనేవి వస్తుండే. అంటే కొన్ని మిస్క్లాసిఫైడ్ డేటా పాయింట్స్ అనేవి ఉండే మీకు కాడ. సో XOR గేట్ వచ్చేసి మనకి నాన్ లీనియర్ డేటా, AND గేట్ OR గేట్ వచ్చేసి లీనియర్ డేటా. మనం ఒక డేటా లీనియర్ డేటా అని ఎప్పుడు అంటాము అంటే ఆ క్లాసెస్ అనేవి ఒక లీనియర్ లైన్తోని ఒక లీనియర్ స్ట్రేట్ లైన్తోని సపరేట్ అయినప్పుడు మనం ఆ డేటాని లీనియర్ డేటా అంటాము. అదే ఒక డేటాని మనం నాన్ లీనియర్ డేటా అని ఎప్పుడు అంటామంటే ఆ క్లాసెస్ అనేవి ఒక లీనియర్ స్ట్రేట్ లైన్తోని డివైడ్ అవ్వనప్పుడు, అంటే కరెక్ట్గా క్లాసిఫై అవ్వనప్పుడు దాన్ని మనము నాన్ లీనియర్ డేటా అంటాము. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జాంపుల్లో మనం ఏంటంటే పర్సెప్ట్రాన్ అనే మోడల్ అంటే నాన్ లీనియర్ డేటా మీద ఎంత పూర్గా వర్క్ చేస్తుంది, అసలు ఎందుకు ఫెయిల్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము నెసరీ లైబ్రరీస్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇది వచ్చేసి మనము ఇక్కడ డేటా క్రియేట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి AND గేట్ 0-0 కాంబినేషన్కి 0 వస్తుంది, 0-1 కాంబినేషన్కి 1 వస్తుంది, 1-0 కాంబినేషన్కి 1 వస్తుంది, 1-1 కాంబినేషన్కి 1 వస్తుంది. ఇది వచ్చేసి OR గేట్ 0-0 కాంబినేషన్ 1 వస్తుంది, 0-1 కాంబినేషన్ 0 వస్తుంది, 1-0 కాంబినేషన్ 0 వస్తుంది, 1-1 కాంబినేషన్కి 0 వస్తుంది. ఇది వచ్చేసి XOR గేట్, దిస్ ఇస్ నాన్ లీనియర్ డేటా. ఈ రెండు వచ్చేసి లీనియర్ డేటా. 0-0 కాంబినేషన్ 0 వస్తుంది, 0-1 కాంబినేషన్ 1 వస్తుంది, 1-0 కాంబినేషన్ 1 వస్తుంది, 1-1 కాంబినేషన్ 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ Y1 అనేది AND గేట్ డేటా, అంటే AND గేట్ అవుట్పుట్స్. ఈ కాంబినేషన్స్కి ఇవి AND గేట్ అవుట్పుట్స్, ఈ కాంబినేషన్స్కి ఇది OR గేట్ అవుట్పుట్స్, ఈ కాంబినేషన్స్కి మనకి ఇది XOR గేట్ అవుట్పుట్స్. ఓకే, మనకి ఇప్పుడు 3 డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్స్ కూడా ఉన్నాయి.
ఓకే, ఇప్పుడు ఈ డేటాని మనం ఒక పర్సెప్ట్రాన్ మోడల్లోకి ఫీడ్ చేయాలి. ఫస్ట్ మనం లాస్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సేమ్ మనం ప్రీవియస్ వీడియోలో పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేసామో అదే పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్ ఇవి ఇక్కడ కూడా వాడుతున్నాం. ఇది వచ్చేసి మన పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్, ఇది వచ్చేసి మన మోడల్, ఇది వచ్చేసి మన పర్సెప్ట్రాన్ మోడల్. మన పర్సెప్ట్రాన్ మోడల్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు పర్సెప్ట్రాన్ అండ్ అనే నేమ్తోని మనము ఒక పర్సెప్ట్రాన్ మోడల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మనం ఫస్ట్ మోడల్. మోడల్ 0 వచ్చేసి మన అండ్ గేట్ ఇన్పుట్ తీసుకునే మోడల్. ఓకే, దాని కరస్పాండింగ్ లాస్ ఫంక్షన్ వాడుతున్నాము, ఆప్టిమైజర్స్. ఇది వచ్చేసి మన ఫర్ లూప్, అంటే ఇది ట్రైనింగ్ లూప్. ఆ ట్రైనింగ్ లూప్లోకి మనం డేటా అనేది ఫీడ్ చేస్తాం. ఈ y1 అనే డేటాని మనం ఈ మోడల్లోకి ఫీడ్ చేస్తున్నాం. ఓకే, మోడల్లోకి ఫీడ్ చేసినప్పుడు ఇవి వచ్చేసి వాటి కరస్పాండింగ్ లాస్ ఫంక్షన్స్, అంటే లాస్ ఎంత వచ్చిందో దాని కరస్పాండింగ్ లాసెస్ ఇవి. ఇది వచ్చేసి నువ్వు మోడల్ రిజల్ట్స్ అనేవి ప్లాట్ చేస్తున్నావు. ఇక్కడ కూడా నీకు సిమిలర్గా 2 క్లాస్, ఒక బ్లూ వచ్చేసి 1 తీసుకోండి, రెడ్ వచ్చేసి 0 తీసుకోండి. ఇప్పుడు ఈ 4 డిఫరెంట్ పాయింట్స్ అనేవి ఒక లీనియర్ లైన్, చూసారా, ఈ లీనియర్ లైన్తోని ఈ 4 డిఫరెంట్ క్లాస్ అని కరెక్ట్గా డివైడ్ అవుతున్నాయి. ఇప్పుడు 0 0 0 ఇది వచ్చేసి ఒక రీజియన్లో ఉంది, ఈ 1 అనేది ఒక రీజియన్లో ఉంది. ఓకే, ఈ లీనియర్ స్ట్రేట్ లైన్ అనేది ఏం చేస్తుంది, ఈ రీజియన్ని సపరేట్ చేస్తుంది, ఈ రీజియన్ని సపరేట్ చేస్తుంది. సో అండ్ గేట్ అనేది లీనియర్ డేటా కాబట్టి దాని మీద మన పర్సెప్ట్రాన్ మోడల్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఎట్లయితే అండ్ గేట్ని మనం పర్సెప్ట్రాన్ మోడల్కి ఫీడ్ చేసామో అట్లనే ఆర్ గేట్ అవుట్పుట్ని కూడా మన పర్సెప్ట్రాన్ మోడల్కి ఫీడ్ చేయాలి. ఇప్పుడు y2 వచ్చేసి నీకు ఏంటిది, అవుట్పుట్ ఆఫ్ ద ఆర్ గేట్ కదా, దాన్ని నువ్వు ఈ మోడల్కి ఫీడ్ చేస్తున్నావు. ఓకే, ఈ మోడల్కి నువ్వు ఈ y2 అనే అవుట్పుట్ ఆర్ గేట్ అవుట్పుట్ని నువ్వు ఈ y2 అనే ఆర్ గేట్ అవుట్పుట్ని నువ్వు ఈ మోడల్కి ఫీడ్ చేస్తున్నావు. ఫీడ్ చేసి దానికి మోడల్ 1 ఇస్తున్నావు, మోడల్ 1 అనే నేమ్ ఇస్తున్నావు. ఓకే, మోడల్ 1 ఏంటిది, మన పర్సెప్ట్రాన్ ఆర్ గేట్. అంటే మన పర్సెప్ట్రాన్ అనేది ఇప్పుడు కరెంట్లీ ఆర్ గేట్ మీద వర్క్ చేస్తుంది, ప్రీవియస్గా మనది అండ్ గేట్ మీద వర్క్ చేసింది. సో ఇక్కడ నీ కరస్పాండింగ్ లాస్ ఫంక్షన్స్, ఆప్టిమైజర్స్, ఇది వచ్చేసి మన ట్రైనింగ్ లూప్. ఓకే, ఈ ట్రైనింగ్ లూప్ అయిపోయాక మనకి ఇవి ట్రైనింగ్ రిజల్ట్స్ ఇవన్నీ. ఓకే, నీకు లాస్ అనేవి ఇట్లా వచ్చినాయి. ఫర్ 1000 డీపాక్స్ మనకి లాస్ అనేది 0 అయింది. ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్స్ని మనం ఏం లేదు ఇక్కడ ప్లాట్ చేస్తున్నాం అంతే. ఓకే, ఈ బ్లూ వచ్చేసి 1 తీసుకోండి, 1 1 1. సో ఈ స్ట్రేట్ లైన్ ఏం చేస్తుంది, ఈ 0 క్లాస్ని, ఈ రెడ్ అనే 0 క్లాస్, ఈ 0 క్లాస్ని, ఈ బ్లూ అనేది 1 క్లాస్. ఓకే, వేర్ అవుట్పుట్ ఈజ్ 1, ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ 0. సో ఈ 2 డిఫరెంట్ క్లాసెస్ని ఈ లీనియర్ స్ట్రేట్ లైన్ అనేది డివైడ్ చేస్తుంది. సో ఈ ఆర్ గేట్ కూడా మనకి లీనియర్ డేటా కాబట్టి పర్సెప్ట్రాన్ మోడల్ అనేది ఈ ఆర్ డేటా మీద కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జార్ గేట్ చూద్దాం. ఓకే, y3 మోడల్కి y3 ఫీడ్ చేస్తున్నావు అంటే ఎగ్జార్ గేట్ అవుట్పుట్ని నువ్వు మోడల్కి ఫీడ్ చేస్తున్నావు. సో నువ్వు ఎగ్జార్ గేట్ అవుట్పుట్ని నువ్వు మోడల్కి ఫీడ్ చేసినప్పుడు రిజల్ట్స్ ఎట్లుంటున్నాయి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి నువ్వు క్లాస్ అదే సేమ్ పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నావు. ఇక్కడ వచ్చేసి నువ్వు నీ థర్డ్ మోడల్ క్రియేట్ చేస్తున్నావు, అది పర్సెప్ట్రాన్ ఎగ్జార్. సో దాని నేమ్ వచ్చేసి పర్సెప్ట్రాన్ ఎగ్జార్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ 2. ఇది వచ్చేసి మన థర్డ్ మోడల్. ఓకే, మనం ప్రీవియస్గా ఆర్ గేట్కి మనం మోడల్ అనేది క్రియేట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన థర్డ్ మోడల్, అది ఎగ్జార్ గేట్కి మనం క్రియేట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మన కరస్పాండింగ్ లాస్ ఫంక్షన్, దట్ ఈస్ పర్సెప్ట్రాన్ లాస్. ఇది వచ్చేసి మన ఆప్టిమైజర్, ఇది వచ్చేసి మన ట్రైనింగ్ లూప్. ఓకే, నువ్వు ఈ ట్రైనింగ్ లూప్లో నీ డేటా అనేది ఇస్తావు. ఓకే, ఈ ట్రైనింగ్ లూప్ డేటా ఇచ్చి నీకు లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసి బయటకి ఇస్తుంది. ఓకే, ఇది వచ్చింది అంటే అప్రాక్సిమేట్గా 0.1 లాస్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ నువ్వు మోడల్ రిజల్ట్స్ అనేవి గ్రాఫికల్గా ప్లాట్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, బ్లూ అనేది 1 అని తీసుకున్నాము, రెడ్ అనేది 0 అని తీసుకున్నాం. కానీ ఇక్కడ ఒక మిస్క్లాసిఫై అయిన డేటా పాయింట్ ఉంది బ్లూ, కానీ ఇది యాక్చువల్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, కానీ ఇది మిస్క్లాసిఫై అయ్యి రెడ్ అనే రీజియన్లోకి వచ్చింది, అంటే 0 దాంట్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఇనీషియల్గా స్టార్టింగ్లో ఏమనుకున్నాం, ఎగ్జార్ గేట్ అనేది నాన్ లీనియర్ డేటా అండ్ పర్సెప్ట్రాన్ మోడల్ సివియర్లీ ఫెయిల్స్ ఆన్ క్లాసిఫైయింగ్ నాన్ లీనియర్ డేటా అని మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ నాన్ లీనియర్ డేటాని ఈ పర్సెప్ట్రాన్ మోడల్ మనకి ఎగ్జాక్ట్గా క్లాసిఫై చేయలేకపోతుంది. ఇది వచ్చేసి మన లీనియర్ లైన్. ఈ లీనియర్ లైన్కి ఇట్ సైడ్ ఏముండాలి, 1 క్లాస్ ఉండాలి, అంటే 1 అవుట్పుట్స్ అన్ని ఇట్ సైడ్ ఉండాలి, 0 అవుట్పుట్స్ అన్ని ఇట్ సైడ్ ఉండాలి.
కానీ ఇక్కడ మనం చూసుకుంటే 0 అవుట్పుట్స్ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ 1 అవుట్పుట్ ఒకటి వచ్చేసి ఇక్కడ మిస్క్లాసిఫై ఉంది. సో మనం ఈ కోడింగ్ ఎగ్జాంపుల్ త్రూ మనం ఏం తెలుసుకోవచ్చు, పర్సెప్ట్రాన్ లాస్ ఫంక్షన్ ఈజ్ సివియర్లీ ఫెయిలింగ్ ఇన్ క్లాసిఫైయింగ్ ద నాన్ లీనియర్ డేటా. ఇది మన కోడ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, మీరైతే కోడ్ ఎగ్జాంపుల్ చూసానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.